నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. దేశం కోసం పోరాడే సైనికుల త్యాగాలు అజరామరం. సాయుధ దళాల పతాక దినోత్సవంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి. అన్ని శాఖలు సమన్వయంతో చంపర జాతర విజయవంతం చేయాలి. చంపర జాతర ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో సూచించిన పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన. వైభవంగా బాలల దినోత్సవ పోటీల బహుమతి ప్రధానోత్సవం. విద్యార్థులలో ప్రతిభా పాటవాలు వెలికి తెచ్చేందుకు పోటీలు తోడ్పడతాయన్న ఎమ్మెల్యే కోలగట్ల. డిసెంబర్ 31న వాజీ మెగా హౌసీ. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు. దేశ రక్షణలో నిమగ్నమై ఎన్నో త్యాగాలను చేస్తున్న సైనికుల సేవలు అజరామరమైనవని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి కీర్తించారు. యుద్ధ వీరులకు తన చేతుల మీదుగా సత్కారం జరగటం నిజంగా తన అదృష్టమని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు కలెక్టర్కు పతాక నిధి ఫ్లాగ్ను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైనికులు త్యాగమూర్తులని, వారి సేవలు అమోఘమని కొనియాడారు. అనంతరం 1971 ఇండో పాక్ యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన యుద్ధ వీరులను కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. గ్యాలంటరీ అవార్డు గ్రహీత ఏ సన్యాసి నాయుడిని సత్కరించి సైనిక సంక్షేమ శాఖ తరపున 10,000 రూపాయలు అందజేశారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఎన్సీసీ పిల్లలందరికీ కూడా డిసిప్లిన్ ఒకటి వస్తుంది. ఎన్సీసీలో దాని కారణం అది శారీరకంగా బాగుంటుంది, బట్ మానసికంగా కూడా ఒక సొసైటీకి ఎలా డెడికేట్ అవ్వాలి అవ్వచ్చు అంటే వాళ్ళ ఊరు కూడా అందరూ ఈ తరానికి ఖచ్చితంగా మీరు వాళ్ళని ఉత్తేజపరిచి ఇంకా ఎక్కువ మంది మన జిల్లా నుంచి ఇలాంటి సర్వీసెస్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఈ మధ్యన ఆడపిల్లలు కూడా ఎంట్రీ దొరికింది కాబట్టి ఆడపిల్లలు కూడా దీంట్లో మీరుగా పాల్గొనాలి. ఇది మీరు ఒక సర్వీస్ అనే ప్రొఫెషన్ కింద చూడొద్దండి. ఆర్మీలో వెళ్ళడం అంటే అది ఒక వే ఆఫ్ లైఫ్ అంతే. దిస్ ఈస్ ద ఓన్లీ గ్రూప్ వేర్ దే గివ్ అప్ దేర్ పర్సనల్ ఫ్యామిలీస్, టైం, relationships, and then they work for the country, especially for the sovereignty of the country. Glaciers మధ్యన ఎడారిలో బిఎస్ఎఫ్ఏ అనేది లేకపోతే ఆర్మీ, నావీ ఏదన్నా అనండి వాళ్ళ ప్రాణానికి సైతం లెక్క చేయకుండా తిరిగి వస్తారో లేదో అన్న నమ్మకం లేకపోయినా కూడా ఒక తల్లి, ఒక భార్య, ఒక బిడ్డ వాళ్ళని ఎంతో గర్వంగా దేశానికి అర్పించడం కోసం ముందుకొచ్చే విధానం చూస్తే చాలా బాగుందంటే అనిపిస్తుంది. విద్యతో పాటు ప్రతిభా పాఠవాలు కూడా విద్యార్థుల్లో పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ విద్యా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో విద్యా కమిటీ పలు అంశాల్లో పోటీలు నిర్వహించడం, పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసి ప్రోత్సహించడం ఎంతైనా అభినందనీయమన్నారు. చిన్నారులు స్వాగత నృత్యం రూపకంతో ప్రారంభమైన సభా కార్యక్రమం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ క్రమంలో విద్యా కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. సమాజంలో విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా అవసరమన్నారు. డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో
ఎంతో ప్రతిభ ఉన్నదని విద్యా కమిటీ నేతృత్వంలో నిర్వహించిన పోటీల ద్వారా రుజువైందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేవతిదేవి, సహాయ కమిషనర్ ప్రసాదరావు, జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ, విద్యా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కాంపిటీషన్ లో వాళ్ళు 100% ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన మేరకు ఏర్పరిచిన ఈ విద్యా కమిటీ యొక్క ప్రాణమాయనైతే ఊపిరి మనం విద్యా కమిటీని నమ్ముతున్నాము. మరి దాన్ని ఏర్పాటు చేస్తూ దాన్ని నిలబెట్టుకునే పిల్లలందరూ ఏ ఉద్దేశంతో పిల్లల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారో ఆ పిల్లలకు మేము 100% ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మా మొదటి అడుగులు వేయడము దాన్ని సక్సెస్ఫుల్ చేసినట్లు ప్రతి ఒక్కరికి పిల్లలతో సైతం దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యా రంగంలో అనేక మార్పులను తీసుకొచ్చిన పరిస్థితి మరి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ చూస్తూనే ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఇంగ్లీషు విద్య పట్ల ఆసక్తి కనబరుస్తూ కార్పొరేట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలని ప్రయత్నాలు చేస్తూ కార్పొరేట్ స్కూల్లో చదివించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు కొంత నిరాశకి గురయ్యి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పిస్తున్న పరిస్థితిలో కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రైవేట్ స్కూల్స్ కూడా తీర్చిదిద్దాలని నాడు నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఆ ప్రణాళికను సిద్ధం చేసుకొని ఒక్కొక్క సంవత్సరం రాష్ట్రంలో ఉన్న ఒక మోడల్ స్కూల్స్ ని నాడు నేడులో బాగా తీర్చిదిద్దాలని కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తయారు చేయాలని ఒక ఆలోచన చేసిన పరిస్థితి మనం ఈ నియోజకవర్గంలో కూడా చూస్తున్నాం. ఇవాళ నాడు నేడులో ఉన్న స్కూల్కి వెళ్తే ఇది ప్రభుత్వ స్కూలా కార్పొరేట్ ప్రైవేట్ స్కూలా అని మనం ఒక ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. పిల్లల్లో విద్య క్రీడల్ని వాళ్ళ ప్రతిభను బయటకు తీసి వాళ్ళు ఇక్కడ వరకు వచ్చారంటే వాళ్ళు ఎంతో ప్రతిభ మొదలు అని అర్థం. ఎందుకంటే వాళ్ళకి పోటీలు కట్టి వాళ్ళ రోజులు కష్టాల స్కూల్లో పోటీలు కట్టి వాళ్ళని విద్యను బయటకు తీసి వాళ్ళకి చక్కగా వాళ్ళ ప్రదర్శన చేసి అనేక మా అందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళని చూపెట్టారు. అలాగే ఇక్కడ వరకు తీసుకొచ్చి వాళ్ళు పేర్లు కూడా ఇవాళ ఇస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. శంపర పోలమాంబ జాతర ఘనంగా నిర్వహించడానికి అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించాలని సబ్ కలెక్టర్ భావన సంబంధిత అధికారులకు సూచించారు. పార్వతీపురం గిరిజన సమాఖ్య భవనంలో శంపర పోలమాంబ అమ్మవారి జాతరకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కోర్మనాథ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ భావన మాట్లాడుతూ జనవరి 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఫిబ్రవరి 1వ తేదీన జరగనున్న మారు జాతర ఉత్సవంలో అమ్మవారి దర్శనం అందరికీ జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మాస్క్ ధరించడం విధిగా పాటించేలా అందరూ చూడాలన్నారు. సిరిమానోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. Conducting a meeting with all the line departments, KOPRD, RWS, municipalities, like Agri department, endowment department, police department, excise department, all the relevant departments की meeting मल्ली एकदम जरूरी. We are looking at all the arrangements are done properly and the festival is conducted without any problem.
all the COVID precautions also we are taking properly, and whenever and wherever is required, we are ready to take up support and guidance from our senior officers also, so that the festival is conducted properly. గత 26 సంవత్సరాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ నాణ్యమైన ప్రసారాలను అందిస్తూ మంచి వినోదాన్ని ఇస్తుంది మీ వాజీ ఛానల్. ప్రతి పండుగకు విలువైన బహుమతులతో హౌసీ కార్యక్రమాన్ని వాజీ ఛానల్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబర్ 31వ తేదీన వాజీ ఛానల్ మెగా హౌసీ నిర్వహిస్తుంది. 2022 నూతన సంవత్సరానికి 63 బహుమతులను అందజేస్తుంది. మొత్తం 4 లక్షల రూపాయల విలువైన బహుమతులను ప్రేక్షకులు ఈ మెగా హౌసీలో వాజీ ఛానల్ అందజేయనుంది. డిసెంబర్ 31వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వినాయక చవితి, దసరా, డిసెంబర్ 31, మహాశివరాత్రి ఇలా ప్రతి పండుగ పర్వదినాన్న హౌసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. విలువైన బహుమతులను సొంతం చేసుకోవడానికి ఈ డిసెంబర్ 31వ తేదీన హౌసీ ఆడడానికి ప్రేక్షకులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందరికీ నమస్కారం. మీరందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన వాజీ ఛానల్ వారు పెడుతున్న మెగా హౌజీ అనేది ఈ నెల 31న కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అలాగే నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు. మీరు విలువైన బహుమతులు గెలుచుకోవాలనుకుంటే వచ్చి మెగా హౌజీలో పార్టిసిపేట్ చేయండి, బహుమతులు గెలుచుకోండి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్న ప్రోగ్రామ్స్ అని ఇప్పుడు వస్తున్నాయి వాజీలోని. వాజీ ఛానల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది డిసెంబర్ 31కి. అది మన మెగా హౌసీ. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయండి, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. గిఫ్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అందరూ ఇంట్లో కలుస్తాం, అదే ఫ్యామిలీ అంతా పండగకి అంతా ఒక దగ్గర ఉంటాం కాబట్టి మన న్యూ ఇయర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఎస్పెషల్లీ మన యూత్ అంతా బాగా యూజ్ చేస్తాం కాబట్టి సో అందరూ పార్టిసిపేట్ చేసి గిఫ్ట్స్ గెలుచుకోవాలి. మేము ఎప్పుడుగానో వెయిట్ చేస్తున్న వాజీ ఛానల్ ఇప్పుడు ఈ నెల 31కి వాజీ ఛానల్ వారు మెగా హౌసీ కండక్ట్ చేయబోతున్నారు. మేము మా ఫ్యామిలీ ఎప్పుడుగా నుంచో వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా పాల్గొనండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. డిసెంబర్ 31కి హౌసీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఇందులో పార్టిసిపేట్ చేసి రకరకాల బహుమతులు, విలువైన బహుమతులు గెలుచుకోండి. ప్రతి సంవత్సరం వాజీ ఛానల్ వాళ్ళు సంక్రాంతికి, శివరాత్రికి వంటి పండుగలకి ఈ రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అందరూ చూసి ఆనందించండి ఈ ఛానల్. సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన దేశమంతా జరుపుతారు. అహర్నిశలు దేశ రక్షణ కోసం సాయుధ దళాలు చేస్తున్న కృషి, శత్రువుల బారి నుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రక్షణ మంత్రిత్వ కమిటీ పతాక దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ 7వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు దేశ సరిహద్దులను కాపాడటమే కాకుండా దేశంలోని అంతర్గతంగా జరిగే అనేక విపత్కర పరిస్థితులను చక్కదిద్దడంలో సాయుధ దళాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రజల ధన, మాన ప్రాణాలను రక్షించడంలో సాయుధ దళాలు ముందు వరుసలో ఉంటాయి. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడి సురక్షిత స్థలాలకు చేరుస్తారు. ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టి వేల మంది ప్రజలను రక్షిస్తూ వీరమరణం పొందే సందర్భంలో అనేకం ఉంటాయి. అమరవీరుల కుటుంబాలు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కొరకు ప్రత్యేకంగా స్థాపించబడింది. ఈ శాఖ రాష్ట్రంలో హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించే అన్ని రాయితీలను వారికి సక్రమంగా చేర్చుట కొరకు ఈ శాఖ ప్రత్యేకంగా కృషి చేస్తోంది. సాయుధ దళాల పతాక దినోత్సవం నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ నిధి నుండి మాజీ సైనికులకు, వితంతువులకు, వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక సహాయం అందిస్తారు. సంక్షేమ నిధుల్ని 1993లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్గా మార్చింది. సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి విరాళాల ప్రజల వద్ద నుండి సేకరిస్తారు. ఇందుకోసం గాను స్టిక్కర్ ఫ్లాగ్, కార్ ఫ్లాగ్లను ప్రజలకు అందజేసి వారి నుండి విరాళాలను సేకరిస్తుంది. కొన్ని హుండీ డబ్బాలను వివిధ విద్యాలయాలకు, కార్యాలయాలకు పంపి వాటి ద్వారా కూడా విరాళాలు స్వీకరిస్తారు. ఎముకలు కొరికే తీవ్ర చలిలో, కుండపోత వర్షాలైన, బగ్గుమనే ఎండలతో పాటు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా ఏమాత్రం ఆత్మస్థైర్యం చెక్కు చెదరని సైనికుల దేశభక్తికి ప్రతీకగా నిలిచిన సైనికులకు సలాం. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను కష్టాల్లోకి నెట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు ఆరోపించారు. ఈ రోజు పట్టణంలోని 37వ వార్డు వీటి అగ్రహారం బీసీ కాలనీలో తెలుగుదేశం పార్టీ గౌరవ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కి 2.5 ఏళ్లకే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను అడుక్కు తినే స్థాయికి దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ ఒక్క ఇల్లు ఇవ్వలేదు కానీ గత ముఖ్యమంత్రి ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు దండుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు సంస్కారం లేకుండా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రిగా జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళలకు కనీస గౌరవం ఇవ్వటం లేదని, దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్దే అన్నారు. ప్రజలెవరూ దయచేసి ఓటీఎస్ స్కామ్లో చిక్కుకోవద్దని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కంది మురళీనాయుడు, పార్టీ మాజీ కార్యదర్శి ప్రసాదుల వరప్రసాద్, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి విజయపు ప్రసాద్, మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు, తెలుగు యువత నాయకులు పొల్నేటి మహేష్, పొగిరి పైడరాజు, రాజనాయుడు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 450 పట్టాలు ప్రతి ఇంటికి ఇచ్చి ఆ లిస్టులు పంచి అందరి దగ్గర కూడా ఆశ చూపించి ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఏమంటే సారిక అనే గ్రామం దగ్గర ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుందని చెప్పారు. మరి ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకుండా మీరు పట్టాలు ఎలాగండి ఇస్తారు? కుంకలాం గ్రామం దగ్గర 500 ఇల్లుల వరకు అక్కడ మొత్తం చాలా పట్టాలు పంచారు. ఇక్కడ మాత్రం మరి ఇప్పటికి వచ్చి ఒక పట్ట ఇవ్వలేదు. అది కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఓటీఎస్ కట్టకపోతే ఉన్న పెన్షన్లు కూడా పీకేస్తాం, అదేవిధంగా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీములు కూడా క్యాన్సిల్ చేసేస్తామని చెప్పేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ గవర్నమెంట్ చేతకాని గవర్నమెంట్గా వీళ్ళు నవరత్నాలు హామీ ఇచ్చి వాటిని చేయలేక ప్రభుత్వంతో వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ని పెంచుకోలేక ఈ దొంగదారుల్లో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా దారుణం అండి. నీకు అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలంటే నువ్వు అభివృద్ధి చేసి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుతో సంక్షేమం చేయి. అంతేగాని నీకు నచ్చిన విధంగా అప్పులు చేసి తీసుకొస్తామంటే రేపు రాబోయే కాలంలో మనం కూడా ఇంకో దేశం పేరు చెప్పినట్టు ఆ దేశంలాగా అట్టడుక్కి వెళ్ళిపోయి ఆ పాతాళంలోకి వెళ్ళిపోయి అడుక్కునే పరిస్థితికి మీరు దిగజారిపోయే పరిస్థితిని తీసుకొస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. 1-2 స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని 13వ స్థానానికి తీసుకొచ్చావు ప్రజెంట్. ఈరోజు అభివృద్ధి పూర్తిగా పోలవరం నీకు 71% పూర్తి చేసి తెలుగుదేశం గవర్నమెంట్ నీకు అప్పచెపితే 72% కూడా నువ్వు పూర్తి చేయలేదు. అంటే ఒక మట్టి ఇసుక కూడా నువ్వు వేయలేని పరిస్థితికి ఈరోజు దిగజారిపారు. అలాగే ఈరోజు మా ప్రీతమ నాయకులు అశోక్ గజపతిరాజు గారు నిర్మించిన ఈ బీసీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. ఎవరిచ్చారు మీకు అధికారం? నువ్వు కట్టలేని ఇళ్ళకి అండర్లైన్ చేస్తాను. నువ్వు కట్టలేని ఇళ్ళకి రూపాయితో ఇల్లు కట్టిస్తావు అంటున్నావు. ఇంకా ఎక్కడ ఒక ఇల్లు కూడా కట్టలేదు. నువ్వు ఎవరో కట్టిన ఇల్లు నువ్వు 10,000, 20,000, 40,000 కలెక్ట్ చేస్తున్నావు. ఎవరికి ఇచ్చారు నీకు అధికారం? నువ్వు ఇక్కడ ఏదైనా రోడ్డు వేయించావా, కాలువ వేయించావా, లేకపోతే నీళ్ళు తెప్పించావా? ఏదీ లేదు. కేవలం డబ్బు కోసం నీ తాలూకా రాజకీయ లబ్ధి నిలపడం కోసం నువ్వు ఈ రకంగా ప్రతిదీ పేదలకి ఏం చేస్తారు? పాపం పేదవాడని చెప్పిస్తే కదా మనం కాలనీ ఇచ్చాం. వాళ్ళ మీద కూడా నువ్వు ఈ రకంగా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. నిన్ను మామూలుగా నీకు పనిష్మెంట్ ఉండదు. పేదవాడి దృష్టిలోకి వెళ్ళామంటే
జీవితంలో ఎందుకురా నేను ఇలా జన్మించానని చెప్పేసి బాధపడే రోజు తొందరలోనే వస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ముస్లిం మైనారిటీలపై హిందూ మతోన్మాద దాడులకు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు పూనుకుంటున్నాయని సిపిఎం పార్టీ విజయనగరం కమిటీ సభ్యులు ఆరోపించారు. స్థానిక కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బి రమణ మాట్లాడుతూ గో సంరక్షణ పేరుతో దళిత, గిరిజన, ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో వేల మంది బాధితులు తమ జీవితాలను కోల్పోయారన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, బెంగాల్, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాలలో ఈ దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఇకనైనా ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. మన భారతదేశంలో బీజేపీ వచ్చి 2014 నుంచి ఇప్పటికి 7 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ 7 సంవత్సరాలలో బీజేపీ చేస్తున్న అత్యుత్తమైన దారుణమైన ఘాతకాల్ని ఈరోజు మైనార్టీల పైన అనేక రూపాల్లో ఈ 7 సంవత్సరాల్లో దాడులు జరిగాయి. ఈ మధ్యకాలంలో గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్లో అనేక రకమైన కూలి పనులు చేసుకుంటున్న ఆ కూలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మతోన్మాదం పేరుతో జై శ్రీరామ్ అనే పేరుని నినాదం చేయమని వాళ్ళు ఆర్ఎస్ఎస్ గోండాలు, బీజేపీతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే జై శ్రీరామ్ అనలేదో వారందరినీ కూడా వాళ్ళు చిత్రహింసలుగా గురి చేసి కొట్టడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో త్రిపుర, మా సిపిఎం పార్టీ త్రిపుర కార్యాలయంపై కూడా దాడులు జరిగాయి. ఆ దాడుల్లో కూడా మా యొక్క సిపిఎం పార్టీ ఒక కార్యకర్తను కూడా చనిపోయారు. అటువంటి ఆర్ఎస్ మతోన్మాదం ఈ బీజేపీ గోండాలు మన భారతదేశాన్ని 2 ముక్కలుగా విడగొట్టడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఎన్ఆర్సీఏ కూడా తీసుకొచ్చి మైనార్టీలు, క్రైస్తవులు, హిందువులు కూడా ఒక ఐక్యత లేకుండా మన మధ్యలో మన చిచ్చుపెట్టడం కోసం ఎన్ఆర్సీఏ కూడా తీసుకొచ్చారు. దాన్ని సిపిఎం పార్టీగా అడ్డుకట్టాం. ఇటువంటి బీజేపీని రాబోయే రోజుల్లో మనందరం కూడా ఎదుర్కొని ఓడించి గద్దె దించి మన భారతదేశాన్ని ఐక్యతను మనం సాటి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇదిలా ఉండగా శృంగవరపుకోటలో సిపిఐ జిల్లా కార్యదర్శి మద్దిల రమణ ఆధ్వర్యంలో దేవీగూడల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా వెళ్లి ముస్లిం మైనారిటీస్ మరియు క్రిస్టియన్ సోదరులతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పాల్గొని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలపైన, క్రిస్టియన్లపైన ఇప్పటికే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాల్లో విపరీతమైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ దాడులు చేయడం సరికాదని తెలుపుతూ నిరసన చేపట్టారు. పక్కనేమో భారతదేశ ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేస్తూ, రెండో వైపున మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద ప్రాంతీయతను రెచ్చగొట్టి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నాన్ని పూనుకుంటున్నారు. పెద్ద నోట్లు రద్దు చేశారు, నల్లధనం తెస్తామన్నారు, మరి 15 లక్షల అకౌంట్లో వేస్తామన్నారు. ఏదీ చేయలేదు. ప్రజలకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజల్లో విద్వేషాలు పెంచి, ధరలు పెంచి, భారాలు వేసి, నిరుద్యోగం పెంచి, అసమానతలు పెంచి ఈరోజు 6 కోట్లున్న నిరుపేదల సంఖ్య 13 కోట్లకు పెరిగింది. ఆదానీలు, అంబానీలు 100 కోట్ల ఆస్తులు 100కి 200% పెరిగాయి. అంటే అసమానతలు పెరగడం అంటే కోటీశ్వర్లు, బిర్లాలు, టాటాలు, ఆదానులు, అంబానీలు రాజ్యంగా ఏర్పడింది. ఈ భారతదేశం పూర్తిగా దివాలా తీసింది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ మతోన్మాదానికి వ్యతిరేకంగాను, ఈ విధానాలకు వ్యతిరేకంగాను పోరాటాలు చేస్తుంది. అందుకని ముస్లిం మైనార్టీల మీద, క్రైస్తవుల మీద దాడులు ఆపాలని, నీవు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ వెడనాడాలని, సామాజిక న్యాయం కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. జేఏసీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో బొబ్బిలి వేణుగోపాలస్వామి కోవెల సెంటర్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు నిరసన చేయడం జరిగింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చడం వైఎస్ఆర్ ప్రభుత్వానికి తగదని సిఐటియు జిల్లా కార్యదర్శి శంకర్రావు అన్నారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు బి వెంకటి, పర్మనెంట్ ఉద్యోగుల నాయకుడు ఎం పోలయ్య, కార్మికులు పాల్గొన్నారు. వాజీ వార్తల్లో కాసేపు విరామం.
బొబ్బిలి మండలం బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చిత్రకోట బొడ్డవలస గ్రామ పంచాయతీ కోయికొండవలస గ్రామ శివార్లలోని కొండ ప్రాంతంలో నాటుసారా బట్టీలను మరియు నాటుసారా తయారీకి ఉపయోగించే 2600 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ఆ నాటుసారా బట్టీలను బెల్లపు ఊటను గుర్తించిన చోటే ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీదేవిరావు, స్పెషల్ టీం పోలీసులు పాల్గొన్నారు. బ్యూరో పోలీసులు అయిన మాకు బొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస గ్రామ పంచాయతీ కోయికొండవలస గ్రామంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లపూటలు ఉన్నాయన్న సమాచారం మాకు రావడంతో జాయింట్ డైరెక్టర్ మేడం శ్రీదేవిరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో కోయికొండవలస గ్రామం చేరుకొని గ్రామ పరిసర ప్రాంతాల్లో పంట పొలాలు కొండ ప్రాంతంలో మేము వెతగ్గా మేము 2600 లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊట గుర్తించాం. ఈ బెల్లపు ఊటలో ఈ సామగ్రిని ఎక్కడైతే గుర్తించామో అక్కడే వీటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ బెల్లపు ఊటలు వేయటం, నాటుసారా తయారు చేయటం ఇవి ఈ అసాంఘిక కార్యకలాపాలు కోయికొండవలస గ్రామంలో చాలాసార్లు రైడ్లు చేసినప్పటికీ వాళ్ళలో మార్పు రావటం లేదు. ఇటువంటి కార్యకలాపాలు పునరావృతం అయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఉపాధ్యాయుల సమస్యలపై డిసెంబర్ 27వ తేదీన చలో విశాఖపట్నం కార్యక్రమం చేపట్టనున్నామని ఏపీటీఎఫ్ నాయకులు బంకురి జోగినాయుడు పేర్కొన్నారు. కస్బా హైస్కూల్లో ఈరోజు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జోగినాయుడు మాట్లాడుతూ సకాలంలో పీఆర్సీని అమలు చేయాలని, డీఏ బకాయిల చెల్లింపు త్వరితగతిన చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ టీచర్లకు పీఎఫ్ ఖాతా నెంబర్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఆర్ఎస్ ప్రసాద్, ఎస్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సొమ్మొక్కరిది సోకరుదులు వ్యవహరిస్తున్నారు. పాదయాత్రల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను కడప బిడ్డను, మాట తప్పను, మడమ తిప్పనని చెప్పారు. కానీ ఇప్పుడు మొత్తం చాటేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీలు ఏమీ అమలు కాలేదు. మన డబ్బుల్ని ఎవరెవరికో దారాదత్తం చేస్తున్నారు. దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈనాడు మనము ఆగస్టు 29న చేసిన ధర్నాకి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎంపీడీ ఆఫీసులో ఒక డిఏ విడుదల చేసింది ప్రభుత్వం. అప్పటి నుంచి నవంబర్ 2న 3000 మందితో ధర్నాకి ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు వచ్చి మీ ఏపీటీఎఫ్ ఉద్యమాన్ని చూసి మేము స్ఫూర్తి చెందుతున్నాము, అక్కడ హామీ పుచ్చుకున్నాం. మేము ఒక్కరం చేసి చాలదు, మొత్తం ఏపీ జేఏసీ అమరావతి ఈ 2 జేఏసీలు లేని సంఘాలు కూడా ఐక్యంగా 13 లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ వాళ్ళు ఏకతాటిపై చేస్తేనే ఈ ప్రభుత్వాన్ని మనం తల వంచినట్టు చేయగలమని చెప్పి హామీ తీసుకున్న క్రమంలో ఈనాడు 26 వరకు ఇచ్చారు కార్యక్రమం. దీని తర్వాత తాలూకు కేంద్రంలో జిల్లా కేంద్రం నిరసన ఉంది. తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ వాళ్ళ దగ్గర మండల, జిల్లా కేంద్రాలు, తాలూకు కేంద్రాలు కూడా ర్యాలీలు, నిరసనలు ఉన్నాయి. నగరానికి చెందిన ముచ్చి రాయప్ప నితీష్ రాజ్ ప్రపంచ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ అవార్డును గెలుపొందడం అభినందనీయమని వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఈశ్వర్ కౌశిక్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్వీఎన్ లేక్ ప్యాలెస్ హోటల్లో ముచ్చి రాయప్ప నితీష్ రాజ్కు ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 25న దుబాయ్లో జరిగిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ ప్రపంచ పోటీల్లో ప్రిన్స్ అవార్డు నితీష్ రాజ్ గెలుపొందడం విజయనగరానికి గర్వకారణమని కొనియాడారు. గతంలో బెంగళూరులో జరిగిన డాన్స్ పోటీలలో దేశంలోనే 2వ స్థానం గెలుపొందడం, ఈ మధ్య జరిగిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో 2వ స్థానాన్ని సాధించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేసుకుని నగరానికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. నితీష్ రాజ్ నగరానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు కొనియాడారు.
8 ఏళ్ళ పిల్లోడికి ఇలాంటి ప్లాట్ఫామ్స్లోని వాటిని రిప్రజెంట్ చేయిస్తూ గెలుస్తాం ఓడతాం అనేది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ కాంపిటీషన్. బట్ స్టిల్ ప్రతి ఒక్క కాంపిటీషన్లోనే కూడా అటెండ్ అయ్యి గెలవడం అనేది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో అక్కడ అలాంటి ప్లాట్ఫామ్స్లో రిప్రజెంట్ చేయడమే చాలా కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేస్తుంది. అలాంటి ప్లాట్ఫామ్స్ రిప్రజెంట్ చేస్తూ మన విజయనగరం పేరుని అంత పెద్ద స్థాయిల్లోనే వెళ్ళి అక్కడ చిరస్థాయిగా నిలబడిపోయేటట్టు అతను చేస్తున్న ఈ ప్రయాసకి మనం అందరం కూడా అభినందనలు తెలుపుకుంటూ, సో ఖచ్చితంగా మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండేది. మీరు చూపించే ఎఫర్ట్స్ మాలాంటి పేరెంట్స్ ఎంతో మందికి అది కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా మా పిల్లల్ని అంతే టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని మనం గ్రూమ్ చేసుకుంటే రేపు పొద్దున్న భవిష్యత్తులోని వాళ్ళు ఎలాంటి రంగంలోకి వెళ్ళినా సరే వాళ్ళ సక్సెస్ని సాధించుకోవడానికి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అంటూ వస్తుంది. సాయుధ దళాల పతాక నిధికి ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినంత వారు విరాళం అందించాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో మనమంతా ప్రశాంతంగా ఉన్నామంటే అది సైనికుల వల్లనే అని అన్నారు. సైనిక సంక్షేమ నిధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించి వారికి అండగా ఉండాలన్నారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం సరిహద్దుల్లో కాపు కాసే సైనికులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సైనిక నిధికి విరాళాలు అందజేయాలని మరోమారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏమిటంటే సైనిక సేవలు మీకు తెలుసు, అసూలు బాసినటువంటి సైనికుల కుటుంబాల కోసం దేశం మొత్తం మీద విరాళాలు సేకరణ ఇవ్వండి అనే పిలుపునిచ్చినటువంటి రోజు ఈ దినము. వారి కోసం ఉద్యోగస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, ఆర్థిక పరిపిస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా సరే మీ విరాళాలు డైరెక్ట్గా సైనిక సంక్షేమ నిధికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సైనికులు ఈ దేశానికి ఆయుపట్టు. మీకు తెలుసు సైనికుల తాలూకా క్రమశిక్షణ విధానాలు. ఈరోజు మనం అందరం ప్రశాంతంగా ఉన్నామంటే వారి సేవలే కారణం. అయితే వారి సంక్షేమ నిధికి ఈరోజు ఇంటికొక పువ్వు ఈశ్వరుడికి ఒక దండ అన్నట్టు మనిషి ఒక రూపాయి ఇస్తే, మనిషి ఒక ఎవరికి తోచినంత వారు విరాళాలు ఇస్తే వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జిల్లాలో ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఎన్సీసీ కేడెట్స్ అలాగే సైనిక సంక్షేమం నియమించినటువంటి కొంతమంది ప్రతినిధులు మీ ముందుకు వస్తారు. వారికి విరివిగా విరాళాలు ఇచ్చి సైనిక సంక్షేమ నిధికి సహకరిస్తారని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం. విభిన్న ప్రతిభావంతులకు ఏ అవసరం ఉన్నా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి అండగా నిలబడుతూ రావడం అభినందనీయమని మానవ హక్కుల సంఘం ప్రతినిధి సంతోష్ అన్నారు. ఈరోజు దివ్యాంగుల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేద దివ్యాంగులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ప్రతి ఏటా సేవా కార్యక్రమాలను దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి నిర్వహిస్తుందని గుర్తు చేశారు. దివ్యాంగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న దివ్యాంగుల సేవా సమితికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్లను పెంచాలని, ప్రతి ఒక్కరికి ట్రైసైకిళ్లు అందజేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఉన్న విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి దివ్యాంగులు కూడా ఈ వారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. విజయనగరం దివ్యాంగుల పరిరక్షణ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఈ వారోత్సవాలు అనేది ఘనంగా డిసెంబర్ 3వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే అతి పేద దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు దుప్పట్ల కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే నిత్యావసర సరుకులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. పేద దివ్యాంగులందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రతి ఏవైతే ఈ మన మహిళా దినోత్సవాలు ఉన్నాయో, ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయనగరం జిల్లాలో ఉన్న ఏ ఒక్క దివ్యాంగులు కూడా సమస్య వచ్చినా సరే దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ వేదిక అనేది ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా చెప్పడం జరుగుతుంది. దివ్యాంగులకి జిల్లాలో ఎవరున్నా లేకపోయినా సరే దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి అనేది ఎప్పుడు అండగా ఉంటుంది. దానిలో హ్యూమన్ రైట్స్ మమ్మల్ని కూడా భాగం చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది. దివ్యాంగులకి జిల్లాలో ఏ హక్కులకి కాలు రాసినా సరే వాళ్ళకి అండగా ఎప్పుడు ఉంటాము. ఈ కార్యక్రమానికి
విచ్చేసిన అనేక ప్రముఖులు కూడా మీడియా ముఖంగా మేము విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కోరుతున్నాం. విజయనగరం జిల్లాలో ఏ ఒక్క దివ్యాంగులకి కూడా హక్కులు కాలు రాయకుండా నిజమైన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాల నుంచి రావాల్సినవన్నీ కూడా వాళ్ళు వచ్చే విధంగా ఈ రోజు నుంచే కృషి చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా కోరడం జరుగుతుంది. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇచ్చిన పిలుపు మేరకు సేవా స్ఫూర్తితో ప్రతి ఏటా పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నామని వైసీపీ పట్టణ కార్యదర్శి కనకల కృష్ణ అన్నారు. ఈరోజు తన తల్లి కనకల బంగారమ్మ స్మారకార్థం 500 మంది నిరుపేదలకు కనకల ఎర్రయ్య చేతుల మీదుగా ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ టీడీపీ సీనియర్ నేత కనకల మురళీమోహన్ మాట్లాడుతూ కనకల కృష్ణ దాతృత్వం గర్వించదగిందిగా ఉందన్నారు. తల్లి పేరిట కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కృష్ణ భార్య, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కనకల సుజాత, కుటుంబ సభ్యులు, అనుచరులు, వైసీపీ శ్రేణులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాంతవాసులు ఆ పేద ప్రజలకి ఈ చలికాలంలో ఆ పేద ప్రజలకు దుప్పట్ల అవసరం నిమిత్తం ప్రతి సంవత్సరం మా అమ్మగారి పేరు మీద 500 దుప్పట్లు పంచడం జరుగుతుంది. అలాగే ఎవరికి ఏ సహాయ సహకారాలు వచ్చినా మా 2 వార్డుల నిమిత్తం మేము ముందుకుంటూ ఉంటున్నాం. ఇంకా ఈ 2 వార్డులే కాదు, చుట్టుపక్కల వార్డులు ఎవరు ఏ సహాయం కోసం వచ్చినా సరే నా వంతు సహాయం తప్పనిసరిగా చేస్తానని వీళ్ళందరికీ ఎవరికి మిస్ అవ్వకుండా అందరికీ దుప్పట్లు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు కొత్తవలసలో ఎమ్మెల్యే కప్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను ఉద్దేశించి విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో గెలిచిన వారు జిల్లా స్థాయిలో మినిస్టర్ కప్కి ఎంపికవుతారని, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలో కూడా శ్రద్ధ కనబరచాలని, క్రీడలు మానసిక ఉత్తేజానికి దోహదం చేస్తాయని అన్నారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి తరలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ లఖేరియా నుండి శ్రీకాకుళం జిల్లా మీదుగా 2017లో విజయనగరం జిల్లా జియమ్మవలస మండలంలోకి 8 ఏనుగులు ప్రవేశించాయని అన్నారు. అందులో 3 ఏనుగులు చనిపోయాయని, ఒక పిల్ల ఏనుగుతో కలిపి మిగిలిన 6 ఏనుగులు కొమరాడ తదితర మండలాల్లో సంచరించి రైతుల పంటలు నష్టపరిచాయని అన్నారు. ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి తరలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏనుగులను తరలించే వరకు పోరాడతామని అన్నారు. సందర్భంలో రైతుల జీవితాలతో ఏనుగులు చెలగాట మాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం సూచించుకున్నాడు వ్యవహరించాలని మేము తెలియజేస్తున్నాం. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఏనుగులు ఎక్కడ వచ్చి అక్కడ తరలించే విధంగా ఈరోజు ఇక్కడ స్థానిక డిప్యూటీ సీఎం గారు కానీ, అటవీ శాఖ మంత్రి కానీ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పండగ వచ్చే టైంలో, పంటలు చేతికొచ్చిన టైంలో ఏనుగులు తిరుగుతుండగా రైతులు ప్రతిరోజు రాత్రి పగలు బిగ్మని ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితిలో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఏనుగులు ఎక్కడి నుండి వచ్చి అక్కడ వెళ్ళే విధంగా చర్యలు తీసుకొని అటు రైతులకి, ఇటు రైతులు పండించిన పంటలకు, అటవీ శాఖ అధికారులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పార్వతీపురం పట్టణంలో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నాటుసారా, మాదక ద్రవ్యాలపై ఇప్పటికీ ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలలో పరివర్తన అనే పేరుతో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేశామని అన్నారు. ఏఓబీ సరిహద్దు కావడం వల్ల జిల్లాలో పూర్తి స్థాయి చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంకా ఈ టైం ఏదైతే ఉందో ఇప్పుడు గంజాయి హార్వెస్ట్ అయిన టైం ప్లస్ మనం అటు ఏజెన్సీ ఏరియాలో పరివర్తన ప్రాజెక్ట్ డిస్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి చాలామంది ఎట్లాగోట్లా గంజాయి తీసుకెళ్ళిపోదామని మిగిలింది ట్రై చేస్తున్నారు. సో దానికోసం మనం ప్రత్యేకంగా కొత్త చెక్ పోస్టులు ఏర్పాటు చేసాము. మీరు మంటాడాలో చూడండి, ముందు చెక్ పోస్ట్ ఉండేది కాదు, ఇది కొత్తగా ఏర్పాటు చేసాము. ఈ రూట్ మనం బొడ్డవరాలో చెక్ పోస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఇది ఆల్టర్నేట్ రూట్ అక్కడ నుంచి. సో ఈ రూట్ నుంచి గంజాయి వచ్చేస్తుందని ఇక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టాం. సో 2 చోట్ల మనకి గంజాయి ఇప్పుడు పట్టుపడుతుంది. సో మేడం ఇప్పుడు
సో మెయిన్గా మనం దిశ బీచ్ ఏదైతే స్టార్ట్ చేసామో అది విజిబుల్ పోలీసింగ్గా స్పెషల్గా ఉమెన్ ఇంకా గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడైనా ఇలాంటి మార్కెట్ ప్లేసెస్ కానీ క్రౌడెడ్ ఏరియాస్లో కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా స్పందించాలి అనే దాంతో మనం ఈ దిశ పెట్రోల్ స్టార్ట్ చేసాం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం కోసం పోరాడే సైనికుల త్యాగాలు అజరామరం. సాయుధ దళాల పతాక దినోత్సవంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి. అన్ని శాఖలు సమన్వయంతో శంబర జాతర విజయవంతం చేయాలి. శంబర జాతర ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో సూచించిన పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన. వైభవంగా బాలల దినోత్సవ పోటీల బహుమతి ప్రదానోత్సవం. విద్యార్థుల్లో ప్రతిభా పోటవాలు వెలికి తెచ్చేందుకు పోటీలు తోడ్పడతాయన్న ఎమ్మెల్యే కోలగట్ల. డిసెంబర్ 31న వాజీ మెగా హౌసీ. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు. వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.